స్క్రబ్ టైఫస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. ఇప్పటికే ఏపీలో దాదాపు 1600 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారు. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటికే స్క్రబ్ టైఫస్ తో ఏపీలో పలువురు మరణించారు. స్క్రబ్ టైఫస్ పై ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు అలాగే భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు స్క్రబ్ టైఫస్ బాధితులు ఎందువల్ల మరణించారు అనే దానిపై పరిశోధనలు జరగాల్సి ఉందని, దీనికోసం 2 నుంచి 3 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో తొలి స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. చేబ్రోల్ మండలం షేకూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణైంది. కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు స్క్రబ్ టైఫస్ నిర్ధారణ కావడంతో తెనాలి జిల్లా వైద్యశాలలో ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌభాగ్యవాన్ తెలిపారు. కేసుల తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో స్పెషల్ వార్డును వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. అటు నెల్లూరు జిల్లాను కూడా స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. కేసులు నమోదవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. హరీషా, నెల్లూరు జిల్లాని స్క్రబ్ టైఫస్ వైరస్ అనేది వణికిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గత కొన్ని నెలలుగా చూసుకుంటే ఇక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 59 కేసులు నమోదైనట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్టోబర్ నెలలో 13 కేసులు నమోదైతే నవంబర్ నెలలో 26 కేసులు నమోదైనట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ జిల్లాలో ఇద్దరు దీని బారిన పడి చనిపోవడం జరిగింది. అయితే వారిలో ఒకరు సంతోష్ అనే 5 ఏళ్ల చిన్నారి, ఈమె రాపూర్ మండలం సిద్ధవరంకు చెందినది. ఈ గత నెల 4వ తేదీన ఈ నెల 4వ తేదీన చనిపోవడం జరిగింది. అయితే ఈమె దీనివల్లే చనిపోయిందా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. ఎందువల్లంటే ఈ పాపకు లివర్ వ్యాధి ఉన్నట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనిపైన క్లారిటీ లేదు. అయితే మరొక మహిళ రమణమ్మ అనే బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించిన మాత్రం దీని వైరస్ వల్ల ఈమె చనిపోయినట్లుగా వైద్యాధికారులు నిర్ధారించారు. ఆమె తీవ్ర అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చేరడం జరిగింది. దీంతో ఆమెకి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకి ఈ వైరస్ ఉన్నట్లుగా చెప్పడం జరిగింది, స్క్రబ్ టైఫస్. దీంతో ఆమె అధికారులు కూడా నిర్ధారించారు. అయితే ఆమె ఈ నెల 2వ తేదీన చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లాకు అధికారికంగా ఒక మహిళ మాత్రం చనిపోయినట్లుగా నిర్ధారించారు. అయితే ఇప్పటికే అటు జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అన్ని చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. కాకపోతే ప్రధానమైన జీజీహెచ్లో మాత్రం ఇలా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రధానమైన జీజీహెచ్లో మాత్రం ఒక్క వార్డు కూడా ఇప్పటివరకు అయితే ఏర్పాటు చేయలేదు. కాకపోతే క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, పిఎస్సి స్థాయిలో కూడా అధిక వైద్య సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు ప్రజలకు. ఇది ఏ విధంగా వస్తుంది, స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఏ విధంగా వస్తుంది, దేనివల్ల వస్తుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన అయితే కల్పిస్తున్నారు. అదేవిధంగా పిహెచ్సిలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలో కూడా మందులు కూడా అందుబాటులో ఉన్నాయని కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఎక్కడైతే ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ చోటకు పోయి వాళ్ళకి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ చుట్టుపక్కల ఇల్లు ఎవరైతే ఉన్నారో, అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వైద్య పరీక్షలు చేస్తూ జాగ్రత్త చర్యలు అయితే పాటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇది ఎక్కువగా కొండ ప్రాంతాలు, అదేవిధంగా పచ్చని పొలాలు, అదేవిధంగా పొదలు, అదేవిధంగా ఇలా ఏదైతే పాత మంచాలు, పరుపులు ఇలా ఉంటాయో వాటన్నిటి కూడా జాగ్రత్తలు పాటించాలి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మంచాలు, అదేవిధంగా పరుపులను ఎప్పటికప్పుడు తీసేసి జాగ్రత్తలు పాటించాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి లక్షణాలు ఉంటాయో అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే తీవ్రమైన జ్వరం వస్తుంది, అదే కండరాల నొప్పులు వస్తాయి, అదే ఊపిరితిత్తుల సమస్యలు, జీర్ణకోశ సంబంధాలు వస్తాయి. ఒక సమయంలో ఇది ఎక్కువైతే గుండెపోటు వస్తుంది, కోమాలకు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి, పరిసరాలను శుభ్రం చేసుకోవాలి, వ్యాధిని బారిన పడకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఏదైనా దద్దుర్లు కానీ ఏదైనా వచ్చినప్పుడు, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని పూర్తిగా క్యూర్ అవుతుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. దీనికి సంబంధించిన మందులు ఉన్నాయి
అని కూడా వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. దీనిపైన అధ్యయనం చేయాలి, భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్న అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఒక నివేదిక ఏదైతే ఇస్తారో ఆ నివేదిక ప్రకారం అధికారులంతా కూడా జాగ్రత్త చర్యలు చేపట్టాలి. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.